చేయాలి. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది మన పొల్యూట్ చేస్తుంది, అంటే మన బాడీ పొల్యూట్ అవుతుంది, దానివల్ల క్యాన్సర్ అవి వస్తున్నాయి, అలాగే మన హెల్త్ పొల్యూట్ అవుతుంది, వాటర్ పొల్యూట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మీరు సముద్రంలోకి వెళ్తారు కదా, బీచ్కి వెళ్తారు, బీచ్కి వెళ్ళి చాలా ఫుడ్ క్యారీ తీసుకువెళ్తారు, అంటే కవర్స్లో ప్యాక్స్ చేసే టెంపరీ ప్యాక్ చేసే బాక్సెస్ తీసుకెళ్తారు. మీరు అన్నీ ఏం చేస్తారు, అక్కడ బాక్సెస్ అవి ఆ బీచ్లో వదిలేస్తారు. ఆ బీచ్లో ఏమవుతాయి, అవి అలలు వచ్చి అవన్నీ తీసుకెళ్ళిపోతున్నాయి లోపలికి. సో సముద్రంలో ఉన్న ఎన్నో రకాల జంతువులు, కొన్ని లక్షల రకాల జంతువులు ఉన్నాయి మన సముద్రంలో. ఓకే, అవన్నీ ఏమవుతాయి, ప్లాస్టిక్ బారిన పడుతున్నాయి. చాలా వాటి చిక్కుకోవడం, అవి పాపం అవి తినడం, అంటే అవి ఏమవుతున్నాయి, దానివల్ల చనిపోతున్నాయి. అలాగే వాటర్ కూడా పొల్యూట్ అయిపోతుంది. ఇంకా మనం ఏం చేస్తున్నామంటే, డైలీ మనకి పొద్దున్నే మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు ఒక స్పీకర్ అనౌన్స్ చేస్తారు కదా, మీరు పొడి చెత్త, తడి చెత్త, ప్లాస్టిక్ విడిగా వేయండి అని చెప్తూ ఉంటారు కదా. అంటే గవర్నమెంట్ తను చేసేవన్నీ చేస్తుంది, అవేర్నెస్ తీసుకొస్తుంది, కానీ మనం అసలు ఏమీ పాటించాం. ఎందుకంటే మనం చాలా దాన్ని ఏమంటారు, మొద్దు స్వభావం మంది. అంటే ఏదైనా పేకల మీదకి వచ్చి మనకి చెయ్యి కాలుతుంది, ఒళ్ళు కాలుతుంది అంటేనే కేర్ఫుల్గా ఉంటాం. అంతేగాని ఫ్యూచర్లో ఇలా మనకి పొల్యూట్ అవుతుంది అని ఇలా ఎవ్వరు ఏం చెప్పడం మనం వినాం. కానీ మీరు చిన్నపిల్లలు, మీరు ఏదైనా చేయగలరు. అప్పుడు చిన్నప్పటి నుంచే మీ మనసులో ప్లాస్టిక్ మనం తక్కువ యూజ్ చేయాలని ఒకటి మీరు పెట్టుకున్నారనుకోండి. సో మీ వరకు మనం ఏం చేయకూడదు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ యూజ్ చేయకూడదు. మన స్కూల్లో దాన్ని మనం ఫాలో అవుతున్నాం కదా, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ యూజ్ చేయకూడదని. అలాగే నెక్స్ట్ ఇంకా టిఫిన్ బాక్సెస్, మీరు తీసుకునే స్నాక్స్ బాక్సులు, టిఫిన్ బాక్సెస్ ఏమీ కూడా మనం ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. అలాగే లంచ్ బాక్సెస్ కూడా ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. ఇలా మీరు ప్రతిదీని ప్లాస్టిక్ యూజ్ చేయకుండా, అలాగే మీ ఇంట్లో వాడేవి అంటే వాటర్ బకెట్స్, మగ్స్, అలా ప్రతిదీ మీకు తెలుస్తుంది కదా, మీరు ఎక్కడ ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు, దాన్ని ఎక్కడైతే